ప్రభావతి విషయంలో ఒక్కసారిగా శివంగిలా మారి ప్రభావతి తాట తీసిందనే చెప్పవచ్చు మీనా. రవి శృతిల కోసం వాళ్ళ పేరెంట్స్ నగలు తీసుకుని వస్తే దాని సాకుగా పెట్టుకొని మీనాని అనరాని మాటలు అంటుంది. అంతటితో ఊరుకుంటుందా? మీనా వాళ్ళ తండ్రిని కూడా అంటుంది. మీనాకు విపరీతమైన కోపం వచ్చి, నన్నంటే పడుతున్నాను, ఇంటిలో పాది చాకిరీ చేస్తున్నాను, పైగా మీరు మా నాన్న అంటారేంటి? ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందంటే ప్రభావతి, మీనా వాళ్ళ నాన్నే వచ్చి బస్ కింద పడిపోయి చచ్చిపోయినట్టు, ఆ ప్రాయశ్చితంగా మీనా వచ్చినట్టు ఇట్లా చండాలంగా మాట్లాడుతుందన్నమాట. ఆ మాటలన్నీ భరించలేక మీనా కోపంతో ఊగిపోయి ప్రభావతిని నిలదీస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మా నాన్న గురించి కానీ ఎవ్వరు మాట్లాడినా కూడా అత్తని చూడను, మామని చూడను, ఆఖరికి ఆ దేవుడని కూడా చూడను అని బంగారం బంగారం అంటూ ఉన్నారు కదా, మీరు పెట్టిన బంగారం మీ మొహానే కొడతానని చెప్పని మొత్తం తీసి ఒలిచి ప్రభావతి చేతిలో పెడుతుంది. అయితే ఈ ప్రభావతికి ఎంత అహంకారం అంటే, నీ మెడలో ఉన్న పసుపు తాడు కూడా మేం పెట్టిందే అన్నట్టు మాట్లాడుతుందనమాట. మీరు ఈ మాట అంటారని తెలిసే మా ఇంటి వాళ్ళ పేదరికం గుర్తు చేసుకోవడం కోసమే పసుపు కొమ్ము కట్టుకున్నాను అంటూ చూపిస్తుంది. ఆ మాటతో బాలు చాలా బాధపడతాడు. సత్యమైతే ఇంకా కుమిలిపోతాడు. అందరూ మౌనంగా ఉండి చూస్తూ ఉంటారే కానీ జరిగే సినిమాని మీనా తరపున వాదించి అంటే సపోర్ట్ చేసి ప్రభావతికి బుద్ధి చెప్పే వాళ్ళైతే ఈ పాలు ఇన్వాల్వ్ అయ్యి మీనాకు సపోర్ట్గా మాట్లాడితే కానీ ఈ ప్రభావతి నోరు అనేది మూత పడదేమో మరి. బాలు మీనా విషయంలో సపోర్ట్ చేస్తాడా లేదా, ప్రభావతికి బుద్ధి చెప్తాడా లేదా అనేది ఒక కామెంట్ రూపంలో తెలియచే